అయ్యా ఆగయ్యా ఒకసారి. అయ్యా ఒకసారి అడిగి ఫోన్ చేసి వస్తున్నారేమో అడగరా, పిల్లలను చూడాలనిపిస్తుంది అయ్యా. సుధా చెప్పరా. అరే నువ్వు మన ఊరు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయిందిరా. ఇంకా అసలు మన ఊరు రావద్దు అనుకుంటున్నావా ఏంట్రా? అంటే ఈ పల్లెటూరు నీకు బోర్ కొట్టేసిందా? అదేం లేదురా. అరే సొంతూరు రావాలని నాకు మాత్రం ఉండదా ఏంటి? కాకపోతే ఇక్కడ పట్నంలో ఖర్చులు సమస్యలు నీకు తెలియదేముందిరా. అరే అమ్మ మీరు రేపు వస్తారు మాపొస్తారు అనుకుంటే ఎదురు చూపులతోనే బతుకుతుందిరా. ఆమె ఆరోగ్యం కూడా అంత బాగాలేదురా. అరే దారిని పోయే ప్రతి ఒక్కరిని ఆఫ్ చేసి మా అబ్బాయి ఫోన్ చేసి వస్తున్నాడు లేదా అడగండి బతినాడుతా ఉందిరా. ఒకసారి వచ్చిపోతే ఏం పోతుందిరా? రే అమ్మ రోజుకు 4-5 సార్లు చేసి సావగొడతానే ఉందిరా. ఇప్పుడు అమ్మ కంటే తెలియదు ఇక్కడ సమస్యలు. నువ్వన్నా అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదరా. ఏంట్రా చెప్పేది? అరే ఊళ్ళో అందరూ పండగలకి పబ్బాలకు వచ్చి వెళ్తా ఉంటే ఆమె ఉండదేరా నా పిల్లలు రావాలని పిల్లల్ని చూసుకోవాలని? నువ్వు ఒక్కడే ఉండమే ఏంట్రా సిటీలో? రే అందరి సంగతి వదిలేరా. అమ్మకి అంత మర్యాద ఉన్నప్పుడు నా దగ్గరే వచ్చి ఉండొచ్చు కదా. ఆవిడేమో ఆ పల్లెటూరు వదిలిపెట్టి రాదు. ఆ కనపడే వాళ్ళందరితో ఫోన్ చేపించి నా బుర్ర తినేస్తుంది, వాళ్ళ బుర్ర కూడా తినేస్తుంది. అరే ఆమె పట్నంలో ఉండలేదు, ఏం చేయమంటావురా? మీరే అప్పుడప్పుడు వచ్చిపోవాలి కానీ ఆమె వచ్చి ఉండాలంటే ఇక్కడ ఇల్లు వాకిలి నలుగురితో మాట్లాడుకుంటూ ఆమెకి ఇక్కడ అలవాటు అక్కడికి వచ్చి ఉండలేదు. ఆమె జైల్లో పెట్టి ఉంటుంటది, ఏం చేయమంటావు? అరే మాకు కూడా రావాలని ఉందిరా. రేపు పెద్ద పాపది 3 లక్షల రూపాయలు కాలేజీ ఫీజు కట్టాలి. మళ్ళీ ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. నా బాధ నాది, ఆమె బాధ ఆమెది. ఎవరికి చెప్పుకోనరా నా బాధ? అరే ఈ సమస్యలు ఎప్పుడు ఉండేలేరా. అరే అమ్మకి ఆరోగ్యం కూడా అసలు ఏం బాగాలేదురా. కనీసం రేపు సంక్రాంతి పండగకైనా రండిరా. అమ్మ ఉన్నంతకాలమే కదరా మిమ్మల్ని రండి రండి అని అడిగేది. ఆమె పోయిన తర్వాత మిమ్మల్ని ఎవర్రా రమ్మని అడిగేది? కుదిరితే వీలు చూసుకుని వస్తాంలే గాని నువ్వు కూడా ఇసుకించమాకరా మా అమ్మలాగా. పెద్దమ్మా ఆడు పిల్లకి కాలేజీ ఫీజు 3 లక్షలు కట్టాలంటే పెద్దమ్మా. ఆడి టెన్షన్ లో ఆడున్నాడు. నువ్వు వాళ్ళు రావట్లేదు అనుకుంటే అదే ఆలోచించుకుంటూ నీ ఆరోగ్యం ఎందుకు పాటు చేసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. పాపం ఆడికి రావాలనే ఉంది పెద్దమ్మా. వాడి సమస్యలు వాడివి. అమ్మాయి ఏమైనా ఫోన్ చేసిందా? ఫోన్ చేయడం ఏంటి, ఇప్పటికి 10 సార్లు చేసి బుర్ర తినేసింది. నాన్నమ్మ అన్నిసార్లు ఫోన్ చేస్తుంది కదా నాన్న, ఒకసారి వెళ్ళి చూసిద్దాం నాన్న. నువ్వు నోరు మూసుకొని చదువుకో. ఇప్పుడు నీకు 3 లక్షలు కట్టాలి, ఆ టెన్షన్ లో ఉన్నారు ఆయన. మౌని, నాన్న ఫోన్ తీసుకొని నానమ్మ నంబరు 4 రోజులు బ్లాక్ చేయి. నాన్న అసలుకే చాలా టెన్షన్ పడుతున్నారు. నానమ్మ మళ్ళీ బాధపడిద్దేమో మమ్మీ. నువ్వు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. సరే మమ్మీ. మా అమ్మ ఏంటి పిలిచావు? అయ్యా నాన్న మా అబ్బాయి ఫోన్ కలవట్లేదు, కొంచెం ఏమైందో చూసి పెట్టయ్యా. సరే నంబర్ చెప్పమ్మా. 9 2 8 4. ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదంటుంది మా అమ్మ. సరేలే నాన్న. సరే మా అమ్మ ఉంటా. నా కొడుకు దూరానున్నా నన్ను తల్లిలాగా చూసుకుంటున్నావయ్యా. నువ్వు చల్లగా ఉండాలి నాన్న. అదేంటి పెద్ద మాటలా అంటావు? నీ చేతితో ఎన్నోసార్లు అన్నం పెట్టావు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. నువ్వు నన్ను కూడా కొడుకులాగే చూసావుగా పెద్దమ్మ. నీ ఆరోగ్యం అసలు ఏం బాగలేదు పెద్దమ్మ. ఎప్పుడేమైద్దో కూడా తెలియదని చెప్పారు డాక్టర్ గారు. నువ్వెందుకు పెద్దమ్మ ఇంత మొండిగా ఉంటావు? ఆపరేషన్ చేపిద్దామని చెప్తున్నాను వినవు. నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందా నువ్వు చెప్తానంటేనేమో చెప్పనియ్యవు. వద్దు నాన్న వద్దు, అడిగి చెప్పొద్దు. ఆడు అసలే బాధల్లో ఉన్నాడు. నువ్వేంటి పెద్దమ్మా? ఉంటానా? ఈవిడ ఇంకెన్నో రోజులు బ్రతకదని డాక్టర్ గారు చెప్పారు. వాడికేమో అర్థం కాదు, ఈవిడేమో చెప్పిన మాట విందు. అమ్మా. అత్తయ్య చెప్పండి. ఈ పండగ కన్నా రండమ్మా. నువ్వన్న అబ్బాయికి చెప్పమ్మా. పాపకి ఫీజు 3 లక్షలు కట్టాలని చెప్పేసి ఈయన పిచ్చెక్కినట్టు తిరుగుతున్నాడు అత్తయ్య. మీరు మాటి మాటికి ఎందుకు ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటారు? కుదిరితే మేమే వస్తామని చెప్పాను కదా. నేను చూస్తానమ్మా 3 లక్షలు. మీరు రండమ్మా ఇక్కడికి. చాలే ఆపండి అత్తయ్య.
మీరు 3 లక్షలు చూస్తారా? మీకే ప్రతి నెల మేము మందులకి 2000 పంపించాలి. ఇక మీరు మాకు 3 లక్షలు చూస్తారా? నేను చూస్తానంటున్నాను కదా. సరేలేండి అత్తయ్య, మీ అబ్బాయి వచ్చిన తర్వాత నేను చెప్తాను. మీరు మాటి మాటికి ఫోన్ చేసి విసిగించమాకండి అత్తయ్య. అమ్మ నా మాటిని రండమ్మా, నేను చూస్తానంటున్నాను కదా, రండమ్మా. చాలే ఆపండి అత్తయ్య. ఇది ఆటో అబ్బాయి చెల్లమ్మా, ఆటో అబ్బాయి చెల్లని చేస్తున్నాను. సరే ఉంటానమ్మా. అబ్బా ఏంట్రా మళ్ళీ? అరే మీరు పండగలకు ఎలాగో రాలేదు, కనీసం ఇప్పుడైనా వస్తున్నారా లేదురా? లేదంటే కార్యక్రమం కూడా మమ్మల్ని చేయమంటావా? ఏం కార్యక్రమం రా? అరే కొన్ని 100 సార్లు నీకు రారా రారా అని ఫోన్లు చేస్తే నువ్వు పట్టించుకోలేదురా. ఇక నుంచి అమ్మ నీకు ఫోన్ చేయదులేరా. అమ్మ ఫోన్ చేయబడి ఏంట్రా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే అమ్మ చనిపోయిందిరా. అమ్మ చనిపోవడం ఏంట్రా? అరే నువ్వు అలా చెప్తే నేను వస్తానని నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదరా? నువ్వు అసలు రామాకరా. అరే మా అమ్మంటే నాకు ప్రేమ లేక కాదురా, పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయాను. కానీ మా అమ్మంటే నాకు చాలా ఇష్టం రా. నీ సమస్యలో నీ బిజీ ఉంటే నువ్వు చూసుకోరా. అమ్మ ఎన్నోసార్లు నాకు కూడా ముద్ద పెట్టి పెంచిందిరా. నేను కొడుకులు అంటుండే కదరా, కొడుకులు అంటుండే ఎట్లా కొడుకునే. ఇదంతా అబద్ధం చెప్పరా? అరే సుధారే వచ్చేస్తున్నాను రా, నువ్వు అమ్మ దగ్గరే ఉండరా. పాపం చివరికి కొడుకు నీ కొడుకు పిల్లల్ని చూడకుండానే చచ్చిపోయింది. మొన్న పండక్కి కొడుకు వస్తాడని చాలా ఆశగా ఎదురు చూసిందిరా. వాళ్ళు రాకపోయేపాటికి దిగులు పెట్టేసుకున్నట్టు ఉంది. అవునన్నయ్య, నాతో కూడా చాలా సార్లు చేయించింది, కానీ ఇంతలో ఇలా జరిగిద్ది అనుకోలేదు. ఏం ఉద్యోగాలు ఏంటో. పట్టణాలకు వెళ్తే తల్లిదండ్రులను మర్చిపోతారా? ఈ పిల్లల్ని పెద్ద చదువులు చదివించి తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది. అమ్మా అమ్మా ఒక్కసారి చూడమ్మా. మీరు రావట్లేదు రావట్లేదు అని అడుగుతున్నావు, వచ్చారో చూడమ్మా. ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. అరే సుధా, నా తల్లిని నేనే చంపుకున్నాడ్రా. కొన్ని 100 సార్లు రమ్మని ఫోన్ చేసావు కదమ్మా. నా సమస్యల వల్ల రాలేకపోయా, గాని నువ్వంటే ప్రేమ లేక కాదమ్మా. ఆఖరికి చివరి రోజుల్లో నీతో ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయానమ్మా. నాలాంటి దుర్మార్గులంటే కొడుకు ఎవరికి ఉండకూడదు. అరే అమ్మ నాతో మాట్లాడి 10 రోజులు అవుతుందిరా. రోజు నాకు ఫోన్ చేసేదిరా. వారం రోజుల నుంచి అమ్మ నాకు ఫోన్ ఎందుకు చేయలేదురా? అమ్మ ఫోన్ అది అరే అమ్మ నాకు 63 సార్లు ఫోన్ చేసిందిరా. మరి ఒక్కసారి కూడా నాకు ఫోన్ రాలేదేంట్రా? ఏమండి, నన్ను క్షమించండి. పద్దాక ఫోన్ చేస్తుందని విసిగిస్తుందని మీ ఫోన్లో మీ అమ్మ నంబర్ నేనే బ్లాక్ చేయించి నన్ను క్షమించండి. ఆ పాపాత్మురాన్ని నేనే అండి. అత్తయ్య, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య. నువ్వేదో మీ అమ్మాయి కోసం 3 లక్షల కోసం ఇబ్బంది పడుతుందని చెప్పిందయ్యా. నా దగ్గర అప్పుడు కొద్దిగా దాచి 2,96,000 దాచిందయ్యా. రేపు మాపు ఆ 4,000 కూడా ఇస్తాను, మా అబ్బాయి అకౌంట్ వేసేయ్యా అంది. ఇదిగోండి అయ్యా డబ్బులు. చూడరా అమ్మ, అమ్మ చూసావా, నా సమస్యల కోసం ఆలోచించి ఆవిడ మందులు వాడకుండా ఆరోగ్యం పాడు చేసుకుని నా కోసం చచ్చిపోయిందిరా. అమ్మా అమ్మా అమ్మా. అరే సుధా, అరే సుధా, అమ్మ 4,000 కూడా పోగేసిందిరా. అయ్యో అమ్మా.
అమ్మా నాన్న చనిపోయిన తర్వాత గ్రాండ్ గా భోజనాలు పెట్టడం, గ్రానైట్ తో సమాధి కట్టడం కాదన్నా. వాళ్ళు బ్రతికుండగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకోకుండా చూడు, అప్పుడే నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. కన్నా నిన్నే